హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి 10th క్లాస్ సోషల్ ప్రాక్టీస్ బిట్ చెప్పుకోబోతాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నది ఎవరు? 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఇస్ ఎరిక్ హబ్స్బామ్. నెక్స్ట్ క్వశ్చన్, 20వ శతాబ్ద ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత? 20వ శతాబ్ద ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత? ఆన్సర్ 160 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఆరంభమై ఎప్పుడు అంతమైంది? మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఆరంభమై ఎప్పుడు అంతమైంది? ఆన్సర్ 1914 జూలై 28న ప్రారంభమై 1918లో ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం? మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం? ఆన్సర్ ఇస్ ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? మొదటి ప్రపంచ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? ఆన్సర్ ఇస్ వర్సైల్స్ ఒప్పందం. వర్సైల్స్ ఒప్పందంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ నానాజాతి సమితి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఆరంభమై ఎప్పుడు అంతమైంది? రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఆరంభమై ఎప్పుడు అంతమైంది? ఆన్సర్ 1939లో ప్రారంభమై 1945లో అంతమైంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం? రెండో ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం? ఆన్సర్ పోలాండ్పై జర్మనీ హిట్లర్ దాడి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం? రెండో ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం? ఆన్సర్ పోలాండ్పై జర్మనీ హిట్లర్ దాడి. నెక్స్ట్ క్వశ్చన్, ఫాసిజం ఏ దేశానికి చెందినది? ఫాసిజం ఏ దేశానికి చెందినది? ఆన్సర్ ఇటలీ దేశానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, నాజిజం ఏ దేశానికి చెందినది? నాజిజం ఏ దేశానికి చెందినది? ఆన్సర్ జర్మనీ దేశానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎల్ఓను విస్తరించండి. ఐఎల్ఓను విస్తరించండి. ఆన్సర్ అంతర్జాతీయ కార్మిక సంఘం. ఇంగ్లీష్లో అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా విప్లవం ఎప్పుడు వచ్చింది? రష్యా విప్లవం ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ 1917. 1917లో రష్యా విప్లవం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా యుఎస్ఎస్ఆర్గా ఎప్పుడు ఆవిర్భవించింది? రష్యా యుఎస్ఎస్ఆర్గా ఎప్పుడు ఆవిర్భవించింది? ఆన్సర్ 1924. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఎస్ఆర్ను విస్తరించండి. యుఎస్ఎస్ఆర్ని విస్తరించండి. ఆన్సర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. తెలుగులో సోవియట్ సోషలిస్ట్ దేశాల సమాఖ్య. సోవియట్ సోషలిస్ట్ దేశాల సమాఖ్య అంటారు తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్, యూనిసెఫ్ని విస్తరించండి. యుఎన్ఐసిఈఎఫ్ని విస్తరించండి. ఆన్సర్ ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కోని విస్తరించగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిస్ట్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిస్ట్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అదే తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ మహిళలకు ఎప్పుడు ఓటు హక్కు లభించింది? బ్రిటిష్ మహిళలకు ఎప్పుడు ఓటు హక్కు లభించింది? ఆన్సర్
క్రీస్తు శకం 1988లో, క్రీస్తు శకం 1918లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాలో చక్రవర్తిని ఏమని పిలుస్తారు? రష్యాలో చక్రవర్తిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ జార్ అని రష్యాలో చక్రవర్తిని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి రష్యా జార్ ఎవరు? మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి రష్యా జార్ ఎవరు? ఆన్సర్ జార్ రెండో నికోలస్. జార్ రెండో నికోలస్. నెక్స్ట్ క్వశ్చన్, బోల్షివిక్ల నాయకుడు ఎవరు? బోల్షివిక్ల నాయకుడు ఎవరు? ఆన్సర్ వ్లాదిమిర్ లెనిన్. వ్లాదిమిర్ లెనిన్. నెక్స్ట్ క్వశ్చన్, 1924లో లెనిన్ మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు నాయకుడు ఎవరు? 1924లో లెనిన్ మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు? ఆన్సర్ స్టాలిన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రిగోరియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్ కంటే ఎన్ని రోజులు ముందు ఉంటుంది? గ్రెగోరియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్ కంటే ఎన్ని రోజులు ముందు ఉంటుంది? ఆన్సర్ 13 రోజులు ముందు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్ర ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చింది? తీవ్ర ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ క్రీస్తు శకం 1929లో. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఎస్ఆర్ పంచవర్ష ప్రణాళికలను ఎప్పుడు ప్రవేశపెట్టింది? యుఎస్ఎస్ఆర్ పంచవర్ష ప్రణాళికలను ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ క్రీస్తు శకం 1928లో. నెక్స్ట్ క్వశ్చన్, ఎకోస్ ఆఫ్ ఏ నేటివ్ ల్యాండ్ టు సెంచరీస్ ఆఫ్ ఏ రష్యన్ విలేజ్ను రచించింది ఎవరు? ఎకోస్ ఆఫ్ ఏ నేటివ్ ల్యాండ్ టు సెంచరీస్ ఆఫ్ ఏ రష్యన్ విలేజెస్ను రచించింది ఎవరు? ఆన్సర్ సెర్జ్ షెమాన్. నెక్స్ట్ క్వశ్చన్, హిస్టారిక్ ట్రీన్స్ ఆఫ్ ఏ రష్యన్ రెవల్యూషనరీ గ్రంథకర్త ఎవరు? హిస్టారిక్ ట్రీన్స్ ఆఫ్ ఏ రష్యన్ రెవల్యూషనరీ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ షౌకత్ ఉస్మానీ. షౌకత్ ఉస్మానీ. నెక్స్ట్ క్వశ్చన్, యానిమల్ ఫామ్ ఆఫ్ ప్రఖ్యాత రష్యన్ వ్యంగ్య నవల రాసింది ఎవరు? యానిమల్ ఫామ్ ప్రఖ్యాత రష్యన్ వ్యంగ్య నవల రాసింది ఎవరు? ఆన్సర్ జార్జ్ ఆర్వెల్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూడిల్ లేదా కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? న్యూడిల్ లేదా కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రూజ్వెల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్ర ఆర్థిక మాంద్యం సమయంలో ఆర్థిక పరిస్థితి క్షీణించి గిరాకీ క్షీణిస్తున్నప్పుడు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి ఉపాధి కల్పించాలని చెప్పిన ఆర్థికవేత్త ఎవరు? తీవ్ర ఆర్థిక మాంద్యం సమయంలో ఆర్థిక పరిస్థితి క్షీణించి గిరాకీ క్షీణిస్తున్నప్పుడు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి ఉపాధి కల్పించాలని చెప్పిన ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ జేఎం కీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీ పార్లమెంట్ ఆన్సర్ రిచ్ స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ పార్లమెంట్ నేషనల్ డైట్. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీలో ఎనేబ్లింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? జర్మనీలో ఎనేబ్లింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ 1933లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీలో రహస్య పోలీసు బృందం ఆన్సర్ గెస్టపో. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీలో ఆకుపచ్చ యూనిఫామ్లో ఉన్న పోలీసు సిబ్బంది ఎవరు? జర్మనీలో ఆకుపచ్చ యూనిఫామ్లో ఉన్న పోలీసు సిబ్బంది ఎవరు? ఆన్సర్ స్మార్ట్ ట్రూపర్స్ ఎస్ఏ. స్మార్ట్ ట్రూపర్స్ ఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు దాడికి గురైన జపాను ప్రాంతాలు ఏవి? రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు దాడికి గురైన జపాను ప్రాంతాలు ఏవి? ఆన్సర్ హిరోషిమా, నాగసాకి. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీ నియంత హిట్లర్కు మిత్రుడైన ఇటలీ నియంత ఎవరు? జర్మనీ నియంత హిట్లర్కు మిత్రుడైన ఇటలీ నియంత ఎవరు? ఆన్సర్ ముస్సోలిని. నెక్స్ట్ క్వశ్చన్, యల్టా సమావేశంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని ఎవరు? యల్టా సమావేశంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని ఎవరు? ఆన్సర్ చర్చిల్. నెక్స్ట్ క్వశ్చన్,
అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరాయి? అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరాయి? ఆన్సర్ 1941 డిసెంబర్ 8న చేరాయి. నెక్స్ట్ క్వశ్చన్, హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా ఏ సంవత్సరంలో అయ్యాడు? హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా ఏ సంవత్సరంలో అయ్యాడు? ఆన్సర్ 1933 జనవరి 30. 1933 జనవరి 30న హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా అయ్యాడు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.